వాక్యంలోనికి వెళ్దాం. లోక సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని, మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లోక సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఆయన అనంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చేసి అనేక మందిని బాగు చేశారు. ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చి, అలాగనే వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తినిచ్చి, అలాగనే ఓచ చేయగల వారికి చేతులను కలగజేసి, ఇలాగున ఎందరైతే బలహీనతల్లో ఉన్నారో, ఎందరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ బాగు చేస్తాడండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దెయ్యాలు పట్టిన వారిని, కుష్టి వ్యాధి కలుగున్న వారిని, ఇలాగున ఒకటి కాదు రెండు కాదు, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు ఆయన చేశారు. అయితే ఈ కార్యములన్నీ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక మాట యేసు ప్రభువారు అన్నారు. ఏమన్నారు అంటే, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అని అన్నాడు. అంటే దేవుని మాటలు మన చెవులలో నాటనివ్వాలి. మన చెవుల్లో నాటేది ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ద్వారా, ఒక సేవకురాల ద్వారా, ఒక ప్రవక్త ద్వారా ఇలాగున మన చెవులలో ఏం చేస్తూ ఉన్నాడట? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలు నాటుతూ ఉన్నారు. ఆయన దేవుని మాటలు మన చెవులలో మనము నాటనిస్తే మనకి 3 లాభాలు కలుగుతాయండి. అందులో మొదటి లాభం చూడండి, మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా అని వ్రాయబడి ఉంది. నిజమే, యథార్థముగా ఎవరైతే ఉంటారో వారికి దేవుని మాటలు క్షేమ సాధనములు అని అంటే క్షేమము. దేవుని మాటలు ఎవరైతే వారి చెవుల్లో నాటనిస్తారో వారికి క్షేమము. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, ఇలాగున అనేక మార్లు చెబుతూ ఉంటాం కదా. అసలు దేవుని వాక్యం వింటే లాభం ఏంటి అని అంటే, దేవుని వాక్యం మన చెవులలో నాటనిస్తే ఒకటి క్షేమము కలుగుద్ది. మనము, మన పిల్లలు, మన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి అంటే దేవుని మాటలు మన చెవులలో నాటనివ్వాలి. నాటనిస్తే మనమంతా క్షేమంగా ఉంటామండి. ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆమె, దాదాపుగా 85 సంవత్సరాల వయసు కలిగిన ఒక ముసలామె. ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. ప్రతి ఆదివారం ఆలయానికి వస్తుంది, వాక్యం వింటది, అలాగనే వాక్యాన్ని చదువుకుంటుంది. రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటుంది. చాలా భక్తిగా ఉంటుంది, దేవునికి దగ్గరగా, దేవునికి అనుకూలంగా. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి పరురాలు అని చెప్పచ్చు.
అయితే ఒక రోజున యథావిధిగా ఇంట్లోకి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, నిద్రపోయింది. ఆమెది చిన్న తాటేక గుడిసె అండి. అయితే ఆ రోజు రాత్రికి ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందండి. ఇళ్ళన్నీ కూలిపోయాయి. చుట్టుపక్కల ఉన్న 3 స్టేర్లు బిల్డింగులు కానివ్వండి, అలాగనే పెంకుటిళ్ళు కానివ్వండి, రేగిచెట్లు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూలిపోయాయి. మనుషులంతా కూడా బయటకు వచ్చేసారు. అయితే అలా తెల్లవారింది. ఈ ముసలామె ప్రార్థన చేసుకుని బయటకు వచ్చింది. మీడియా వారు, అలాగనే పేపర్ వారు, వీళ్ళంతా విలేకరులంతా వచ్చేసారు అక్కడికి. టీవీ ఛానల్ వారంతా వచ్చేస్తే ఆమె దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అమ్మా, మన ప్రాంతంలో అన్ని ఇళ్ళు కూలిపోయాయి, కానీ కనీసం మీ ఇంటి మీద ఒక ఆకు కూడా, తాటాకు కూడా, ఒక్క ఆకు కూడా ఎగిరిపోలేదమ్మా. అసలు ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటి? ఏది పెద్ద పెద్ద బిల్డింగులే కూలిపోయాయి, గుంజలేసి కట్టినవి, కర్రలతో కట్టినవి, ఏది ఆకులేసి నారతో కట్టిన ఈ ఆకులు, ఈ ఇల్లు అల్పంగా ఉన్న ఇల్లు కదా, మీ ఇల్లు తాటక గుడిసె కదా, అన్నిటికన్నా ముందర ఇదే ఎగిరిపోవాలి. అంత గాలికి, అటువంటి భూకంపానికి, అటువంటిది ఒక ఆకు కూడా ఎగిరిపోకుండా ఇంత క్షేమంగా నీవు నీ ఇల్లు ఉన్నది అని అంటే అసలు ఆ కారణం ఏంటి అని మీడియా వారు అడిగారు. ఆ మంది దీనికి కారణం నేను కాదు, నా దేవుడైన యేసు క్రీస్తు అని జవాబిచ్చిందండి. ఆయనే కాపుదల పెట్టాడు. నా పని ఏంటంటే ప్రార్థన చేయటం, కార్యం చేయటం అనేది నా దేవుడైన యేసు ప్రభువు వారిదే. యథావిధిగా రాత్రి ఇంట్లోకి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, నిద్రపోయాను. ప్రశాంతంగా నిద్ర పట్టింది. తెల్లవారింది, ప్రార్థన చేసుకున్నాను, బయటకు వచ్చాను. బయటంతా చూస్తే గందరగోళం, నేను మాత్రం ప్రశాంతంగా ఉన్నాను. దీనికి కారణం ఎవరనంటే యేసు ప్రభువారే అని సాక్ష్యం ఇచ్చిందండి. నిజమే, ఆ ప్రాంతంలో క్షేమంగా ఉంది అనంటే కారణం ఏంటో తెలుసా? మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు తన చెవిలో నాటనిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆమె హృదయపూర్వకముగా విన్నది, తన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నది. కాబట్టే కదా ఇంత క్షేమంగా ఉంది, ఇంత లాభకరంగా ఉంది, ఇంత దేవునికి మహిమకరంగా ఉంది. మీరు ఆలోచన చేయండి, మీరు గ్రహించండి. దేవుని మాటలు ఎవరైతే వారి చెవులలో నాటనిస్తారో వారి జీవితాలు బాగుంటాయండి. దేవుని వాక్యమా మేమా వినాలా? అబ్బే మా వల్ల కాదు, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మాకు చాలామంది ఉన్నారు, మీరు మాకు బోధించకండి, ఇలా మాట్లాడతారు కొంతమంది. అరే, నిజదేవుడైన యేసు క్రీస్తు మాటలు బోధిస్తూ ఉంటే నువ్వెందుకు అలాగన వెనకాడుతూ ఉన్నావు? లేదు, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు. నీవును వినాలి, నీవును బాగుపడాలి. అది కదా దేవుడు కోరేది. ఓకే, మీ నాన్నగారు నమ్ముకోలేదు యేసు ప్రభువారిని, మీ తాతయ్య నమ్ముకోలేదు, మీ ముత్తాత నమ్ముకోలేదు, మీ పితరులు ఎవరూ కూడా యేసు ప్రభువారిని నమ్ముకోలేదు. ఆ టైంలో వారికి నమ్ముకోవడానికి గల అవకాశం కూడా దొరకలేదు. కానీ ఈ దినములలో నీకు యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కదా, నీకు అవకాశం ఉంది కదా, నీ ముందర ఆయన ఉన్నారు కదా, ఆయన వాక్యాలు నీ చెవులలో నాటనిస్తూ ఉన్నావా? ఆయన వాక్యాల ప్రకారంగా యేసు ప్రభులోనికి వచ్చే ఆలోచన నీకుందా? ఉండాలి. ఉంటేనే నిశ్చయముగా దీవించబడి దేవుని ప్రజలలో నీవు ఉంటావు. ఎస్, అవునండి, దేవుని ప్రజల్లో నీవు ఉండాలి అని అంటే ఖచ్చితముగా యేసు ప్రభువారిని నమ్మిన వ్యక్తిగా ఉండాలి నీవు. కాబట్టి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు ఎవరైతే వారి చెవుల్లో నాటనిస్తారో వారు క్షేమముగా ఉంటారంట. రెండవ మాటలోకి మనం వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇర్మీయా గ్రంథము 15:16 వచనం. అక్కడ ఎలాగన వ్రాయబడి ఉందండి, నీ మాటలు నాకు సంతోషమును,
నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది అని అక్కడ వ్రాయబడి ఉందని. నీ మాటలు అంటే దేవుని మాటలు ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియాకు సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాయండి. నిజమే కదా. ఎవరైతే దేవుని మాటలు తన చెవులలో నాటనిస్తారో వారికి రెండవది సంతోషం కలుగుద్ది. నీవు సంతోషంగా ఉండాలి, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. అలాగనే సంతోషంగా ఉండాలి అని అంటే దేవుని మాటలు మీ చెవులలో నాటనివ్వాలి. నాటనిస్తే నిశ్చయముగా ప్రతిఫలం పొందుకుంటాం. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కాడ మనము కొబ్బరి మొక్కలు వేస్తాం, పువ్వుల మొక్కలు వేస్తాం, నీడ మొక్కలు వేస్తాం, అనేక రకాలుగా మొక్కలు వేస్తాం. ఇప్పుడు కొబ్బరి మొక్క వేసామనుకోండి, మనకేమిస్తుంది? కాయలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. జామ మొక్క వేసామనుకోండి, మనకేమిస్తుంది? కాయలు ఇస్తుంది. అదే కానీ పువ్వుల మొక్కలు వేసామనుకోండి, మనకేమిస్తాయి? పువ్వులు ఇస్తాయి. నీడ మొక్కలు వేసామనుకోండి, గన్నేరు మొక్క కానీ బీపీ మొక్క కానీ ఇలాగున నీడ మొక్కలు వేసామనుకోండి, నీడనిస్తాయి. అంటే ఒక మొక్కను నాటితే ఖచ్చితంగా దాని నుండి మనం ప్రతిఫలము పొందుకుంటాం. మరి మొక్కను నాటితేనే ప్రతిఫలం పొందుకుంటే దేవుని వాక్యాన్ని మన చెవులలో నాటనిస్తే మనం ప్రతిఫలం పొందుకోమా? ఖచ్చితంగా. కాబట్టే దేవుని వాక్యాన్ని మనము మన చెవులలో నాటనివ్వాలి. అలా నాటనిస్తే మనందరికీ సంతోషం ఉంటుంది, మనందరికీ ఆనందం ఉంటుంది. మనమంతా దేవునిలో సంతోషించేవారిగా ఉంటాం. మనమంతా అలాగన ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, మన హృదయంలో పెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి, వాక్య ప్రకారంగా నడవాలి. అప్పుడు దేవునికి మహిమకరముగా మనం నడుస్తామండి. చూడండి, 3వ మాటలోనికి మనం వెళ్తే అక్కడ మనకి కనిపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అన్నాడు. నిజానికి యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు పేతురు ఈ మాట పలికారండి. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నావు ప్రభువా? అప్పటి వరకు చాలామంది శిష్యులంతా వెంబడించారు. యేసు ప్రభు మాటలు చెప్పగానే ఆ మాటలు కఠినంగా అనిపించి, వారికి బాధగా అనిపించి చాలామంది యేసు ప్రభు శిష్యులుగా ఉండకుండా వెనక తీశారు. దాదాపు 70-80 మంది శిష్యులుగా ఉండేవారు. ఆ శిష్యులంతా వెళ్ళిపోతే ఇంకా 12 మంది మిగిలేరు. ఈ 12 మందిని కూడా యేసు ప్రభు వారు అన్నారు, మీరు ఉంటారా లేకపోతే మీరు వెళ్ళిపోతారా అని యేసు ప్రభు వారు అన్నారు. అప్పుడు పేతురు అంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోం ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళిపోము? నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే కదా అని పేతురు యేసు ప్రభు మాటకు బదులిచ్చాడండి. అంటే యేసయ్య నోటలో నుండి వచ్చే మాటలన్నీ కూడా నిత్య జీవపు మాటలు. నేను అంటాను, మీరు నిత్య జీవములోనికి వచ్చే మార్గమునందు ఉన్నారా? ఉండాలి. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు దేవుని పిల్లలుగా పిలవబడి దేవునికి మహిమార్థమై జీవించి వారంతా నిత్య జీవములోనికి అడుగు పెడతారు. ఎవరంట? దేవుని పిల్లలు. మనమంతా నిత్య జీవాన్ని పొందుకున్న వారై ఉన్నాం. ఇప్పుడు ఇన్ని బ్రతుకులు, ఇన్ని జీవితాలు, ఇప్పుడు నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లుగా ఇంత భక్తి చేసి, ఎంత భక్తి, దేవునికి దశంభాగాలు ఇచ్చి, దేవునికి కానుకలు ఇచ్చి, దేవునికి ప్రార్థన చేసి, దేవునికి ఉపవాసాలు చేసి, ఇంత భక్తి చేసి నిత్య జీవాన్ని పొందుకోలేకపోతే అసలు మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందంటారా? లేదు, వ్యర్థమే. ఎంత జీవితము, ఎంత భక్తి బతికి నిత్య జీవాన్ని పొందుకోలేకపోతే
రక్షణ కలిగి ఉండకపోతే వృధానే కదా మన జీవితం. లేదండి స్థలం కొన్నానండి, 14 లక్షలండి, ఇల్లు కట్టానండి, 70 లక్షలండి, బంగారం కొన్నానండి, 1,50,000 అయ్యిందండి, ఇలాగున అవి కొన్నాను ఇవి కొన్నాను అంటారు. కానీ ఇంతగా నీవు రక్షింపబడ్డావా? దేవుని ప్రజలలో చేర్చబడ్డావా? నీవు నిత్య జీవాన్ని పొందుకొని నీవు జీవిస్తూ ఉన్నావా? ఏది ముఖ్యమైనది? డబ్బా? ఏది ముఖ్యమైనది? బంగారమా? ఏది ముఖ్యమైనది? నిత్య జీవమే కదా, దేవుడిచ్చే రక్షణే కదా. ఏది ముఖ్యమైనది? ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, కాదని నేను చెప్పట్లేదు. ఇల్లు కట్టుకోవాలి, కాదని నేను చెప్పట్లేదు. పొలం కొనుక్కోవాలి, కాదని నేను చెప్పట్లేదు. బంగారం కొనుక్కోవాలి, కాదని నేను చెప్పట్లేదు. నీకు సమృద్ధి దేవుడు కలగజేసినప్పుడు ఏవో కొన్ని కొనుక్కుంటావు, దాచుకుంటావు, మంచిది. కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైనది రక్షణే కదా, వాటన్నింటికన్నా ముఖ్యమైనది నిత్య జీవమే కదా. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతామండి గట్టిగా బ్రతికితే. తర్వాత మన ప్రాణాలు పోతాయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ టైంలో ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికి దేవుని రాజ్యం వెళ్ళటం మానేసి అగ్నిగుండానికి వెళ్తే ఇవన్నీ మనకి దేనికి చెప్పండి? ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారము, నగదు, ఇవన్నీ దేనికి? ఏమైనా ఉపయోగపడతాయా అగ్నిగుండానికి పోయినప్పుడు? ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు సంతోషంగా బ్రతకడమే చూసుకుంటా ఉంటే యుగములు దేవునితో జీవించాలి. నిత్య జీవంలో పరలోక రాజ్యములో యుగములు కోట్లాది సంవత్సరాలు దేవునితో దేవుని యొక్క రాజ్యంలో జీవించాలి. కాబట్టి అది నిజమైన జీవితం. ఇది కాదు. ఇది గట్టిగా ఉంటే 70 80, ఇంకా బాగా ఉంటే 80 90, మరింత బాగుంటే 100. ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉంటే 100. ఈ 100 సంవత్సరాల గురించి మనం ఆలోచన చేస్తే మరి యుగములు బ్రతికి ఆ జీవితం గురించి ఆలోచన చేయాలి కదా. ఈ చిన్నపాటి జీవితం గురించి ఎన్ని ఆలోచనలు! అలా ఇల్లు కట్టుకోవాలి, అలా స్థలం కొనాలి, నా ఇల్లు అలాగుండాలి, ఇలా వెహికల్ కొనుక్కోవాలి, అలాగున పొలం కొనాలి, ఇలాగున బంగారం కొనాలి, ఇలాగున నేను మంచిగా తీర్చబడి సంతోషంగా జీవించాలి. ఏది ఈ 100 సంవత్సరాల జీవితం గురించి ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ప్లాన్ చేసి మంచిగా నీ జీవితాన్ని నువ్వు చేసుకుంటా ఉన్నావు కదా. నేను అంటాను, ఈ 100 సంవత్సరాల జీవితం గురించే ఇంత జాగ్రత్త నువ్వు తీసుకుంటా ఉంటే మరి వాక్య ప్రకారంగా యుగములు కోట్లాది సంవత్సరములు బ్రతికే ఆ జీవితం గురించి నీవు జాగ్రత్త తీసుకోవాలి కదా. తీసుకుంటా ఉన్నావా? తీసుకోవాలి, అది నీ బాధ్యత. కారణం ఏంటంటే ఇది కోల్పోయినా పర్వాలేదు కానీ దాన్ని సంపాదించుకోవాలి. ఆ జీవితం గొప్పది, ఆ జీవితం విలువైనది. ఇది కోల్పోయినా పర్వాలేదు. యవన దశలో 20 సంవత్సరాల వయసులో చనిపోయాడండి, ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, ఎక్కడ బ్రతుకుపోయినా పర్వాలేదు. అదే యవనస్తుడు బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని ప్రజల్లో చేర్చబడి అలా చనిపోగానే దేవుని యొక్క రాజ్యం వెళ్తే అక్కడ జీవితం పోయినా పర్వాలేదు, అక్కడ జీవితం పొందుకుంటే అది కదా మంచి జీవితం. బ్రతకాలి, కాదని నేను చెప్పట్లేదు. యవన దశలో చనిపోవాలి అని నేను చెప్పట్లేదు. కానీ ఒకవేళ చనిపోయినప్పటికీ ఆ వ్యక్తి ఇక్కడ జీవితాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు. కానీ దేవుని యొక్క రాజ్యంలో జీవించే యుగములు జీవించే కోట్లాది సంవత్సరాలు జీవించే ఎల్లప్పుడూ నిత్యము బ్రతికే జీవించే ఆ జీవితాన్ని పోగొట్టుకోవట్లేదు కదా. ఒక్కసారి మీరు గ్రహించండి దయచేసి. ఈ వాక్య ప్రకారంగా దేవుని మాటలు ఎవరైతే వారి చెవులలో నాటనిస్తారో వారికి నిత్య జీవం అండి. ఇది మన 3వ మాట, వారికి నిత్య జీవము. నీ చెవులలో దేవుని వాక్యము నాటనిస్తా ఉన్నావా? నాటనివ్వు. అది నీకు క్షేమము, అది నీకు సంతోషము, అది నీకు నిత్య జీవము. కాబట్టే కదా ఇన్ని వాక్యాలు చెప్పడం, ఇన్ని రకాలుగా ఖర్చు పెట్టి డబ్బులు మరి దేవుని కోసం ఎంతో ఖర్చు పెట్టి ఇలాగను చేయటం దేనికి?
మీరంతా మార్చబడాలి, మీరంతా రక్షణలోనికి రావాలి, మీరంతా దేవుని ప్రజల్లో చేర్చబడాలి, మీరంతా నిత్య జీవాన్ని పొందుకోవాలి, మనమంతా దేవునితో దేవుని దగ్గర సహవాసములో చక్కగా జీవించాలి అనే కోరిక కదా మాకు. మీ ఇళ్ళల్లోనికి వచ్చి టీవీల ద్వారా మొబైల్ ద్వారా ఇలాగ మాట్లాడేది దేనికి? ఇదే కదా కారణం. మేము రక్షింపబడ్డాం. ఇలా కనుమూయగానే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాం. కానీ అలాగునే ఒకవేళ కానీ మేము రక్షింపబడ్డాం కదా అని అంటే ఇక ఇలాగున సువార్త చేయకుండా ఉంటే స్వార్థంగా మేము ఆలోచన చేసినట్టు అవుద్ది, మా గురించి మేము బ్రతికినట్లు అవుద్ది. మేము రక్షింపబడ్డాం, మీరు కూడా రక్షింపబడాలి అనేది మా కోరిక. అందుకే తిట్టిన దేవుని వాక్యం చెప్పడం, కొట్టిన దేవుని వాక్యం చెప్పడం, ఆఖరికి చంపుతున్నా కానీ దేవుని వాక్యాన్ని చెప్పేది దేనికో తెలుసా? మీరు రక్షణ పొందాలి, మీరు కూడా దేవుని ప్రజల్లో చేర్చబడాలి, మీరు కూడా దేవుని యొక్క రాజ్యం రావాలి. అదే కదా మా ఉద్దేశము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు మీ చెవులలో నాటనివ్వండి. అది మీకు క్షేమము, అది మీకు సంతోషము, అది మీకు నిత్య జీవము అని వాక్యము బోధిస్తూ ఉంది. అందుకే పేతురు ఏమంటా ఉన్నాడు? ప్రభువా, మేము ఎక్కడికి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోమంటా ఉన్నాం? ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? నీవే కదా నిత్య జీవపు మాటల గలవాడవు అని చెప్పడానికి కారణం ఏంటి? యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువుకి పైన రాజ్యం ఉన్నది. యేసు ప్రభువారు నిత్య జీవాన్ని మనందరికీ కలగజేస్తూ ఉన్నారు. అందుకే ఒక మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. యేసు ప్రభువారే మార్గము, యేసు ప్రభువారే సత్యము, యేసు ప్రభువారే నిత్య జీవము. యేసు ప్రభు దగ్గరికి ఎందరైతే వస్తారో వారంతా రక్షింపబడతారు. యేసు ప్రభువాన్ని ఎందరైతే నమ్ముతారో వారంతా దేవుని ప్రజల్లో చేర్చబడతారు. యేసు ప్రభు దగ్గరికి ఎందరైతే వచ్చి ఆయన పాదాల దగ్గర నా దేవుడు అని అంగీకరిస్తారో ఉండి వారంతా దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు. ఇది కదా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట. ఒక్కసారి మీరు గ్రహించండి. మీరు యేసు ప్రభువాన్ని నమ్మాలి. ఈ కడవరి దినములలో ఎందరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారంతా రక్షింపబడతారు, వారంతా దేవుని ప్రజల్లో చేర్చబడతారు, వారంతా నిత్య జీవములో చేర్చబడతారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచన చేయాలి, గ్రహించాలి. ఈ మాటలన్నీ కూడా మీరు వినాలి. అందుకే విత్తనం, దేవుని మాటలు మన చెవులలో విత్తనివ్వాలి. విత్తనిస్తే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వాక్యం చెప్పడానికి ఒక సభకి వస్తూ ఉన్నారు. వచ్చి ట్రైన్లో రైల్వే స్టేషన్లో దిగారు. వచ్చి ఆయన సభ దగ్గరికి వెళ్ళాలి. అయితే అదే ప్రాంతంలో ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా పలానా సభ దగ్గరికి వెళ్ళాలి, రైల్వే స్టేషన్లోనే ఉన్నాను, దయచేసి మీరు నా దగ్గరికి వస్తారా అని అడిగాడు. నిజానికి పాస్టర్ గారికి ఆ సభకి సంబంధం లేదు. అయితే ఈయన అడగ్గా ఈ చిన్న పాస్టర్ గారు ఏం చేశారంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి ఆయన ఎక్కించుకుని ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మంచిగా ఆయనకి ఏం కావాలో అన్నీ కూడా ఇప్పించి మరలా అక్కడ నుండి సభకు తీసుకెళ్ళి సభలో వాక్యం చెప్పిన తర్వాత మరలా ఆయన తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో అప్పగించారు. ఇలాగున చేయడానికి 2,000 రూపాయలు ఈ చిన్న పాస్టర్ గారికి ఖర్చు అయ్యిందని. అలా ఖర్చు అవుతే ఆ పెద్ద పాస్టర్ గారు ఈ చిన్న పాస్టర్ గారిని దీవించి ప్రార్థన చేశారు. హృదయపూర్వకముగా ఈ సేవకుని దీవిస్తూ ఉన్నాను ప్రభువా అని దీవించారు. తర్వాత ఆయన ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఈయన ఇంటికి వచ్చేసారు. ఈయన ఇంటికి వచ్చేసిన తర్వాత ఈయన వేరొక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. బంకులోకి వెళ్ళారు పెట్రోల్ కొట్టించుకోవడానికి.
ఈలోగా ఈయనకు ఒకరు విశ్వాసం ఫోన్ చేశారని. ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారు మీరు అని అంటే, బంక్లో ఉన్నాను, వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాను అని అంటే, ఒక్కసారి మీరు బంకులో అలాగే ఉండండి, నేను వచ్చేస్తున్నాను అని అంటే, అలాగే నాన్న అని చెప్పి బంకులో అలా ఉన్నారు ఆయన. ఈయన వచ్చాడు. దేనికని ఆగమన్నారు నన్ను అని అంటే, ఏమి లేదంటే ఒక చిన్న కానుక ఇద్దామని పాస్టర్ గారు మీరు ప్రార్థనలో పెట్టండి అని 20,000 రూపాయలు ఇచ్చారని కానుక. నేను అంటాను, 2,000 రూపాయలు ఆ పెద్ద పాస్టర్ గారికి ఖర్చు పెట్టాడు ఈయన. విత్తాడు విత్తనం. మరలా అదే రోజు దేవుడు పంటగా 20,000 రూపాయలు ఏమండి చిన్న పాస్టర్ గారికి దేవుడు ఇచ్చాడు. నేను డబ్బుతో ముడిపడి చెప్పట్లేదు, కానీ నేను చెప్పే మాట మీరు గ్రహించాలి. ఏమండి, విత్తితే నాటితే ఖచ్చితంగా పంట మనకు వస్తుంది. డబ్బు విత్తితే దేవుళ్ళలో డబ్బే వస్తుంది. మనం చూడండి, సాధారణంగా ఏమండి ఆ మొక్కలు విత్తిన కొబ్బరి మొక్కలు కానివ్వండి, మామిడి మొక్కలు కానివ్వండి, గులాబీ మొక్కలు కానివ్వండి, ఏ మొక్క విత్తుతామో దాని నుండి మనకి ప్రతిఫలము వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని మీ చెవులలో పరిశుద్ధాత్మ దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు విత్తనివ్వండి. అందుకే మన మాట ఏంటంటే, దేవుని మాటలు మీ చెవులలో నాటనీయుడి. నాటుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయాలి? నాటనివ్వాలి. వద్దండి వాక్యం వినండి, లేకపోతే ఆదివారం నాకు కుదరదండి, లేదంటే నాకు శుక్రవారం కుదరదండి, వారానికి 2 రోజులు ఆలయానికి వెళ్తూ ఉంటే నాకు కుదరదండి, పని ఉందండి, అలాగండి, ఆ పనండి, ఈ పనండి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ చెవులలో వాక్యాన్ని ఎలా విత్తుతారా? ఆయన నీకు ఎన్ని పనులున్నా ఆదివారం ఆలయంలో కూర్చోవాలి, నీకు ఎన్ని పనులున్నా శుక్రవారం ఆలయంలో కూర్చోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ చెవులలో ఆయన వాక్యాన్ని నాటుతాడు కదా. కాబట్టి మీరంతా కూడా దయచేసి దేవుని వాక్యాన్ని మీ చెవులలో నాటనివ్వండి. మూలవాక్యం ఏమంటుంది? లోక సువార్త 9వ అధ్యాయము 44వ వచనం, ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వుడి. చూడండి ఈ వాక్యం ఎంత బాగుందో. ఈ మాటలు మీ చెవులలో నాటనివ్వండి. దేవుని మాటలు మీ చెవులలో నాటనివ్వాలి. అలా నాటనిస్తే 3 లాభాలు మనకి. 1 క్షేమము, 2 సంతోషము, 3 నిత్య జీవము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని వాక్యాన్ని అలాగున వినాలి, దీవించబడాలి, ఆశీర్వాదములు పొందుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ఎంతగానో మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. దేవుని మాటలు మీ చెవులలో నాటనివ్వండి అనే మాట మీదట మా అందరితో మాట్లాడి బలపరిచారు. వందనాలు, స్తోత్రములు. అలాగున నాటనిస్తే క్షేమము, సంతోషము, నిత్య జీవము మీకు కలుగుద్ది అని మీరు మాట్లాడి మా అందరికీ ఆ జ్ఞానమును కలగజేశారు. వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రభువా, ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. ప్రతి ఒక్కరూ మీ మాటలు వినాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ మాటలు హృదయంలో పెట్టుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ మాటల ప్రకారంగా నడవాలి ప్రభువా. అటువంటి కృప దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.